హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే లాస్ట్ టాలీవుడ్ ఫిలిం 'ఆచార్య'. ఆ తర్వాత F3లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఇక్కడి నుంచి టాలీవుడ్ లో మరో ఆఫర్ అందుకోలేదు అమ్మడు. గుంటూరు కారంలో మెయిన్ లీడ్ ఛాన్స్ శ్రీలీల కొట్టేయడంతో పూజా మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఇకపై తెలుగులో అవకాశాలు కష్టమని అనుకున్నారు. తెలుగు పరిశ్రమ కూడా పూజాని పూర్తిగా దూరం పెట్టింది. ఇప్పటివరకు మరో తెలుగు ఛాన్స్ అందుకోలేదు ఈ హాట్ బ్యూటీ. కానీ బాలీవుడ్, కోలీవుడ్లో మాత్రం వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్లో షాహిద్ కపూర్తో 'దేవా' అనే సినిమా చేస్తోంది. అలాగే వరుణ్ ధావన్తో ఓ సినిమాలో నటించబోతున్నట్టుగా సమాచారం. ఇక ఇటు తమిళంలో మాత్రం ఏకంగా 3 భారీ ప్రాజెక్ట్స్ పట్టేసింది. ఇప్పటికే సూర్య 44 సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ, ఇళయ దళపతి విజయ్ చివరి సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. గతంలో విజయ్తో 'బీస్ట్' అనే సినిమా చేసింది పూజ. ఇక ఈ సినిమాలతో పాటు లారెన్స్ చేస్తున్న 'కాంచన' సిరీస్లో కూడా పూజా హెగ్డే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. దీంతో మళ్లీ సౌత్లో పూజా హవా నడిచేలా ఉంది. ఇంకొన్నాళ్లు పూజా కెరీర్కు ఢోకా లేదనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. కానీ తెలుగులో మాత్రం పూజాను పలకరించేవారే లేరు. మరి బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలైనా పూజాను గట్టెక్కిస్తాయేమో చూడాలి.